గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19 అలాగే 20, 21 చదువుకుందామండి. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అవిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. ఇక్కడ మనం చూసుకున్నప్పుడు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనని వాళ్ళలో కొన్ని లక్షణాలు ఉన్నాయి. అంటే ఏ లక్షణాలు అయితే ఇక్కడ మనం చదివామో ఆ లక్షణాలు ఎవరికైతే ఉంటాయో ఆ లక్షణాలు కలిగినటువంటి వాళ్ళు ఎవరు కూడా దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకొనలేరు అని స్పష్టంగా మనకి చెప్పబడింది. దీంట్లో మనం అసూయ, మత్సరము, ఇక్కడ ఒక 2 లక్షణాలు మనం చూస్తా ఉన్నాం. అనేకమైనవి ఉన్నాయి. దాంట్లో మత్సరము, అసూయ ఇటువంటి లక్షణాలు కలిగినటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క జీవితంలో వాళ్ళు ఎప్పటికీ కూడా వాళ్ళు ఎదగలేరు. అట్లాగే వాళ్ళ జీవితంతో పాటు ఇంకా వారి యొక్క కుటుంబ జీవితం గాని వారు సరైన రీతిగా వాళ్ళు నడిపించుకోలేనటువంటి స్థితిలో ఉంటారు. కాబట్టి అటువంటి వాళ్ళల్లో మరి వాళ్ళ ఒక వ్యక్తి గురించి చూద్దాం. మనకి సామెతల్లో చెప్పబడుతుంది. సామెతలు 14:30. సామెతలు 14:30. సాత్వికమైన మనసు శరీరమునకు జీవము, మత్సరము ఎముకలకు కుళ్ళు. ఈ మత్సరం అనేది ఎటువంటిది అంటే ఎముకలకి కుళ్ళు. అసలు ఎముక అనేది చాలా స్ట్రాంగ్. అసలు ఎముకని ఎవరో కూడా ఏం చేయలేరు. అటువంటిది ఎముకనే కుళ్ళు పట్టించేటువంటి భయంకరమైనటువంటి జబ్బు, మానసిక జబ్బు. అంటే శరీరం జబ్బు కాదు కానీ మానసిక రోగం. అదేం చేస్తుంది అంటే ఎముకల్ని కుళ్ళు చేసేటట్టు చేసేస్తుంది. అంటే అది ఎటువంటిది అంటే మత్సరం. ఆ మత్సరము అనేటువంటిది ఎంత భయంకరం అంటే మరి అంత భయంకరమైనటువంటిది. మనం ఈరోజు 1 సమూయేలు 14:49. 1 సమూయేలు 14వ అధ్యాయము 49 నుంచి చదువుకుందాం. సౌలునకు పుట్టిన కుమారుల పేర్లు ఏమనగా యోనాతాను, ఇష్వి, మెల్కీషువ. అతని ఇద్దరు కుమార్తెల పేర్లు ఏమనగా పెద్దదాని పేరు మేరబు, చిన్నదాని పేరు మీకాలు. ఇక్కడ మనం చూసుకున్నప్పుడు సౌలునకు పుట్టిన కుమారులు ఎంతమంది? యోనాతాను, ఇష్వి, మెల్కీషువ, ఇంకా అతని 2 కుమారుల పేర్లు. వాళ్ళు అహీనోయము అనే ఆమెకి పుట్టినటువంటి వాళ్ళు. 2 కుమార్తెలు, వాళ్ళలో మేరబు, మీకాలు. ఇక్కడ మనం మీకాలు గురించి తెలుసు మనకి. అలాగే మేరబు అనే ఆమె గురించి మనం త్వరగా ఎక్కువ ధ్యానించాం. మేరబు అనేటువంటి ఆమె విషయంలో మనం చూసుకున్నప్పుడు ఆమె సౌలు యొక్క పెద్ద కుమార్తె. దావీదు గొలియాతుని చంపినప్పుడు అక్కడ ఏం జరిగిందంటే మనం 1 సమూయేలు 18. 1 సమూయేలు 18వ అధ్యాయము 17 నుంచి 30 వచనాలు. సౌలు నా చెయ్యి వాని మీద పడకూడదు, ఫిలిష్తీయుల చెయ్యి వాని మీద పడునుగాక అనుకొని దావీదు నా పెద్ద కుమార్తె అయిన మేరబును నీకిత్తును, నీవు నా పట్ల యుద్ధశాలివై ఉండి. అంటే దీనికి ముందు ఇంకొకటి వచనం కూడా చదువుకుందాం. 1 సమూయేలు 16వ అధ్యాయం కూడా చదువుకుందాం.
మొదటి సమూయేలు 17-15 వచనం నుంచి. ఇశ్రాయేలీలో ఒకడు వచ్చుచున్న ఆ మనిషిని చూచితిరి. నిజముగా ఇశ్రాయేలీలను తిరస్కరించుటకై వాడు బయలుదేరుచున్నాడు. వానిని చంపిన వానికి రాజు బహుగా ఐశ్వర్యము కలుగజేసి తన కుమార్తెనిచ్చి పెండ్లి చేసి వాని తండ్రి ఇంటి వారిని ఇశ్రాయేలీలలో స్వతంత్రులుగా చేయుననగా. ఇక్కడ మనం చూసుకున్నప్పుడు అక్కడ ప్రకటన వినబడుతుంది. అక్కడ గొల్యాతు అనేటువంటి వ్యక్తి ఏం చేస్తున్నాడంటే ఇశ్రాయేలీలని భయభ్రాంతులకు గురి చేస్తా ఉన్నాడు. ఇశ్రాయేలీలు ఎవరో కూడా అతన్ని జయించడానికి ఇశ్రాయేలీల్లో ఎవరు కూడా ముందుకు వచ్చే పరిస్థితిలో లేరు. అటువంటి పరిస్థితుల్లో సౌలు చెప్తున్నారు, ఎవరైతే మరి ఆ వ్యక్తిని చంపుతారో ఆ వ్యక్తిని చంపిన వానికి ఏమిస్తానని చెప్తున్నాడు అంటే బహుగా ఐశ్వర్యము కలుగజేసి ఇంకా తన కుమార్తెని ఇచ్చి పెళ్లి చేసి తన కుమార్తెను కూడా ఇస్తానని చెప్పాడు. సౌలు ఇచ్చినటువంటి మాట ప్రకారంగా అలా చేశాడా లేదా అనేది మనం చూసుకున్నప్పుడు దావీదు మరి ఆ విషయంలో గొల్యాతుని చంపడం జరిగిద్ది. అప్పుడు సౌలు కూడా చెప్తాడు, నువ్వు బాలుడివి, నువ్వేం చేయగలుగుతావు అని అంటాడు. అయినా సరే మరి దావీదు ధైర్యంగా వెళ్తాడు, గొల్యాతుని హతమారుస్తాడు. ధైర్యంగా అతని తలని తీసుకొచ్చి మరి రాజు ఎదుటికి ధైర్యంగా తీసుకొచ్చినప్పుడు నిజంగా ఇతని ఎవరి కుమారుడు ఏంటి అని ఎంక్వైరీ చేయడం జరిగింది. ఇట్లా దావీదు విషయంలో దావీదు చేసినటువంటి దానికి సౌలు ఏం చేయాలి అంటే ఐశ్వర్యం ఇవ్వాలి, ఇంకా తన యొక్క కుమార్తెని ఇవ్వాలి. కానీ అక్కడ ఏం జరిగింది, తన ఇచ్చిన మాట ఎందుకంటే ఇశ్రాయేలీలో అసలు ప్రతి ఒక్కళ్ళు అక్కడ ఆ ఇశ్రాయేలీలకి ఏమైంది అంటే రక్షణ లేదు. ఆ గొల్యాతు వల్ల అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ధైర్యం చెడిపోయారు. ఎందుకంటే అతని నుంచి విడిపించేటువంటి వాళ్ళు ఎవరూ లేరు, అతని నుంచి కాపాడేటువంటి వాళ్ళు ఎవరూ లేరు. అక్కడ అంతమంది యుద్ధశాలలు ఉన్నా సరే, యుద్ధ నైపుణ్యం కలిగిన వాళ్ళు ఉన్నా సరే ఎవరు కూడా అతనిని జయించే పరిస్థితిలో ఎవ్వరూ లేరు. కేవలం ఒక చిన్న వ్యక్తి, బాలుడైనటువంటి వ్యక్తి మాత్రమే, గొర్రెలు కాసుకునేటువంటి వ్యక్తి ధైర్యంగా ముందుకు వచ్చి జయించాడు అని అంటే ఆ ఇశ్రాయేలీలంతా కూడా ఎలా ఉంది అంటే వాళ్ళకంతా కూడా ఒక పండగ వాతావరణం లాగా ఉంది. మరి అటువంటి మమ్మల్ని అందరినీ కూడా ఆ వ్యక్తి నుంచి కాపాడాడు అంటే వాళ్ళందరూ కూడా ఎంతో సంతోషించి వాళ్ళు పాట పాడతారు. వాళ్ళంతా ఏం చేస్తారంటే సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది హతము చేసిరి అని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఆ స్త్రీలు అక్కడ మొదటి సమూయేలు 18-7-8 వచనాల్లో ఉంటది. అక్కడ ఉన్నటువంటి స్త్రీలు ఏం చేస్తారు అంటే మరి ఇశ్రాయేలీల ఊళ్ళన్నిటిలో నుండి తమ్మురులతోనూ సంభ్రములతోనూ వాద్యములతోనూ పాడుచు నాట్యమాడుచు రాజైన సౌలును ఎదుర్కొనుటకై వచ్చరి. ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు వాయించుచు సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది అని శత్రువులను హతము చేసిరి అని వాళ్ళు చెప్పారు. అంటే ఈ మాటలు ఎలా ఉన్నాయి, అసలు సౌలు 1000 కొలది అంటే అసలు యాక్చువల్ గా సౌలు ఏమన్నా చేశాడా? సౌలు ఏం చేయలే. అయినా సరే వాళ్ళు సౌలు 1000 కొలది అని చెప్పారు. ఎందుకంటే మరి అచ్చం దావీదుని ఒక్కడనే వాళ్ళు అప్రిషియేట్ చేస్తే బాగోదు అని చెప్పి దాన్ని రాజుగారిని కూడా కొంత మరీ జీరోలో పెట్టకుండా ఏం చేశారంటే 1000 కొలది అని మాత్రం చెప్పారు ఆ స్త్రీలు. కానీ ఈ మాట అతనికి ఎలా ఉంది అంటే అసలు అప్పటి నుంచి కూడా ఎప్పుడైతే దావీదుని మెచ్చుకుంటున్నారో సౌలులో ఏమొచ్చింది అంటే మత్సరము. అందుకనే మనం అక్కడ 18వ అధ్యాయం మొదటి సమూయేలు 18వ అధ్యాయం 9వ వచనం, కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. ఇంకా దావీదు మీద ఎంత భయంకరమైనటువంటి
కోపము, మత్సరము, తనలో ఈర్ష్య ఇవన్నీ కూడా ఇంకా దావీదుని సంహరించాలి, నాశనం చేయాలి అనే తప్ప దావీదుని ఏదో రకంగా తనని హతమార్చాలి అనే తప్ప ఇంకా వేరే ఆలోచన అనేది సౌలుకి లేదు. కానీ అలానే ఎలా హతమారుస్తాడు? ఎందుకంటే ఇశ్రాయేలీయుల్ని రక్షించినటువంటి వాడు, ఇశ్రాయేలీయుల్ని అంత భయంకరమైనటువంటి పరిస్థితిలో నుంచి వాళ్ళందరినీ మరి కాపాడినటువంటి వ్యక్తి. తనేమి సౌలుకి అంత విషపు చూపు ఎందుకు వచ్చింది? దావీదు మంచి చేసినందుకే కదా. దావీదు ఏమైనా తనకేమైనా కీడు చేశాడా? లేకపోతే తన కుటుంబానికి ఏమైనా కీడు చేశాడా? తన దేశానికి ఏమైనా కీడు చేశాడా? తనైతే ఏమీ చేయలా. తను చేసిందల్లా ఏంటిది అంటే మంచి పని చేశాడు. ఎటువంటి మంచి పని అంటే కేవలం తన క్షేమం కాదు, తన దేశం యొక్క క్షేమము, తన యొక్క దేశం అంతయు కూడా క్షేమంగా ఉంది అంటే దావీదు లేకపోతే అక్కడ గొల్యాతుని హతమార్చేటువంటి వాళ్ళు లేరు. అటువంటి దావీదు మరి ఒక మంచి పని దేవునిని బట్టి అటువంటి మంచి పని చేసినందుకు దావీదుకి ఏమైంది? కష్టాలు మొదలైనవి. అంటే మంచి పనులు చేస్తే ఎలా ఉంటాయి అంటే కష్టాలు వస్తాయి, కష్టాలు మొదలవుతాయి. ఎటువంటి కష్టాలు? అవి మామూలుగా లేవు. ఇక్కడ మనం దావీదుని చూసుకున్నప్పుడు సౌలు ఏం చెప్పాడు? తనను దేశాన్ని, అతని గొల్యాతుని చంపినటువంటి వాళ్ళకి ఐశ్వర్యం ఇవ్వాలి, తన కుమార్తెని ఇవ్వాలి. కానీ ఇక్కడ తన కుమార్తెని ఇచ్చి వివాహం చేశాడా అంటే ఇవ్వలేదు. అక్కడికి దావీదు మహారాజు చెప్తాడు, నేను ఎంతటి వాడిని, నేను ఏ పాటి వాడిని అని కూడా చెప్తాడు. అందుకని ఇంకా మనం చదువుకుంటున్నప్పుడు 17వ వచనం నుంచి కూడా చదువుకుందాం. 18వ అధ్యాయం. నా చెయ్యి వాని మీద పడకూడదు, ఫిలిష్తీయుల చెయ్యి వాని మీద పడునుగాక అనుకొని దావీదు నా పెద్ద కుమార్తె అయిన మేరబును నీకిత్తును. నీవు నా పట్ల యుద్ధశాలివై ఉండి యెహోవా యుద్ధములను జరిగింపవలెననెను. అందుకు దావీదు చెప్పాడు, మాట అయితే చెప్పాడు, నేనైతే నా కుమార్తెని నీకు ఇస్తాను, నువ్వు యుద్ధాలు చేసిదే యెహోవా యుద్ధాలను జరిగించాలి. రాజునకు అక్కడ అనగానే దావీదు దానికి చెప్తాడు, రాజునకు అల్లుడనగుటకు నేనెంతటి వాడను, నా స్థితి అయినను ఇశ్రాయేలులో నా తండ్రి కుటుంబమైనను ఏ పాటివని సౌలుతో అనెను. వాళ్ళు ఏదో గొర్రెలు కాసుకునేటువంటి చిన్న కుటుంబం, మేము రాజుకు అల్లుడయ్యేంత స్థాయి మా దగ్గర లేదని చెప్పాడు. అయినప్పటికీ సౌలు ఏం గుర్తించాలి అంటే తనలో ఉన్నటువంటి ఆ పరాక్రమాన్ని, తను ఇటువంటి వాళ్ళు దేశానికి మరి ఎంత అవసరమో అది తను గుర్తించి తన దగ్గర తను పెట్టుకోవాలి. తను నిజంగా తనకు అల్లుడు అయ్యే అర్హత తన దగ్గర ఉంది. తన దగ్గర ఆస్తి లేకపోవచ్చు, కానీ దేశాన్ని సంరక్షించగలిగేటువంటి సామర్థ్యం తన దగ్గర ఉంది. తన ఇంకా దావీదు ఎటువంటి వాడు? ఇంకా రూపసి. మనకి అతని గురించి కూడా కొన్ని చెప్పబడతాయి. దావీదు యొక్క లక్షణాలు ఏంటి? చాలా అందంగా ఉంటాడు. ఇంకా మరి కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేయగలడు. మంచి మాట నేర్పరగలిగినటువంటి వాడు. అటువంటి లక్షణాలు దావీదు గురించి చెప్పబడినట్టు. అటువంటి వాడిని, అంత స్కిల్స్ ఉన్నటువంటి దావీదుని ఏం చేస్తాడు అంటే పక్కన పడేస్తాడు. మనం ఇంకా తర్వాత చదువుకుంటున్నప్పుడు, అయితే సౌలు కుమార్తె అయిన మేరబును దావీదునకు ఇయ్యవలసి ఉండగా సౌలు ఆమెను మెహోలతీయుడైన అద్రియేలుకిచ్చి పెళ్లి చేసెను. అయితే తన కుమార్తె అయిన మీకాలు దావీదు మీద ప్రేమ కలిగి ఉండగా సౌలు విని సంతోషించి, ఇక్కడ మనం చూసుకున్నప్పుడు తన యొక్క మేరబునిచ్చి వివాహం చేస్తానని చెప్పాడు. అంటే ఆమె యువరాణి ఆమె యొక్క ఆమె ఎప్పుడైతే ప్రకటన వింటదో తనలో కూడా ఆ మేరబు అనే తన కుమార్తెలో ఎవరైతే మరి అటువంటి గొల్యాతుని, అటువంటి భయంకరమైనటువంటి వ్యక్తిని చంపాడు అంటే
దేశాన్ని సంరక్షించగలిగాడు అంటే తనని ఇంకా ఎంతో తనని ఇంకెంతో చక్కగా చూసుకోగలడు. తన రాజ్యాన్ని ఎంతో చక్కగా చూసుకోగలడు. అటువంటి వ్యక్తిని కోరుకుంటారు గాని పోనీ అందం తక్కువ అంటే మంచి రూపసి. మరి మేరబు తనకు ఉంటది కదా, తన కుమార్తె, సౌలు యొక్క కుమార్తె తనేమీ అడగల, తన యొక్క తండ్రే ప్రకటిస్తాడు. ఏమని? ఎవరైతే ఇలా చేస్తారో వాళ్ళకి నా మాత్రం ఇస్తానని తనే ప్రకటిస్తాడు. తనేమీ కోరుకోలేదు. తను ప్రకటించిన దానికే తను ఏం చేస్తాడు అంటే తన మాటకి తనే విధేయుడు కాలేకపోయాడు. తన మాటని తనే నెరవేర్చుకోలేకపోయాడు. తన మాట మీద తనే నిలబెట్టుకోలేకపోయాడు. మాట మీద నిలబడలేనటువంటి వ్యక్తి. మేరబుని ఇస్తానన్నటువంటి వ్యక్తి ఎవరికి ఇచ్చి పెళ్లి చేశాడు అంటే మెహోలతీయుడైన అద్రియేలుకిచ్చి పెళ్లి చేశాను. కానీ ఆమె నేను చేసుకోను అని ఏమైనా చెప్పిందా మేరబు అంటే తన యొక్క జీవితంలో మరి అలా చెప్పేంత ధైర్యము ఆమెకి లేదు. ఎందుకంటే మరి రాజుగారు కుమార్తె అయినా సరే రాజుగారికి వాళ్ళ తండ్రికి ఎదురు చెప్పే అంత ధైర్యము లేదు. ఒకవేళ చెప్పినా వింటారా అంటే వినరు. వాళ్ళు ఏది చేయాలనుకుంటే అదే చేస్తారు. అయినా సరే మరి మేరబు ఏం చేసింది అంటే మరి తన యొక్క తండ్రికే లోబడి తన తండ్రి ఎవరినైతే చేసుకోమన్నారో వాళ్ళనే చేసుకుంది. తన జీవితంలో మరి ఎన్నో ఆశలు కల్పించి నీకు ఇస్తాను అని చెప్పినటువంటి వ్యక్తిని ఆ ఆశలు కల్పించి చివరికి ఎవరికో ఇస్తే ఎలా ఉంటది అంటే తన యొక్క కుమార్తె ఒక వ్యక్తి పట్ల ఒక వ్యక్తి ఎడల కలిగి ఉన్నటువంటి భావాల్ని, ఆ ప్రేమని, దానిని వెంటనే తన తండ్రి యొక్క ఎందుకు సౌలు అటువంటి స్థాయికి వెళ్ళిపోయాడు, ఎందుకు ఇవ్వలేకపోయాడు అంటే దావీదు మీద అతనికి ఈర్ష్య, దావీదు మీద మత్సరము. తనకి ఏ మాత్రము కూడా తన కుమార్తెని ఇవ్వాలి అని అనుకోలేదు. ఇంకా అటువంటి గొప్ప లక్షణాలు కలిగినటువంటి వ్యక్తిని తనకు అల్లుడిగా చేసుకోవాల్సింది పోయి తన రాజ్యంలో తనతో పాటు ఉంచుకోవాల్సినటువంటి వ్యక్తిని ఏం చేసుకున్నాడు? దూరం చేసుకుంటున్నాడు. అది ఎందువల్ల దూరం చేసుకుంటున్నాడంటే తనలో ఉన్నటువంటి ఆ విషపు చూపు, తనలో ఉన్నటువంటి ఆ అసూయ, మత్సరము అది ఏం చేసింది అంటే తన కుమార్తె జీవితాన్ని నష్టపరిచేదిగా ఆ స్థాయిలోనికి తీసుకెళ్లిపోయింది. తన జీవితమే కాదు, తన కుమార్తె యొక్క జీవితాన్ని కూడా అది అంత శ్రేయస్కరమైనటువంటి జీవితం అనేది లేదు. ఆ మెహోలతి అతనికి ఇచ్చి, ఆ అద్రియేలుకి ఇచ్చి వివాహం చేయడం వల్ల అతను ఏమైనా ఎండింగ్ వరకు వాళ్ళ లైఫ్ ఏమన్నా ఉందా అంటే ఎండింగ్ వరకు చివరికి వాళ్ళు ఏమన్నా మంచి సంతోషకరమైనటువంటి జీవితాన్ని అటువంటి ముగింపు ఏమైనా ఉందంటే ఏం లేదు. చివరికి ఎటువంటి పరిస్థితులు అంటే ఆమెకి అతని వల్ల 5 పిల్లలు పుట్టారు, 5 కుమారులు. 2 సమూయేలు 21 ఆమె ఒక యువరాణి స్థాయిలో ఉండాల్సినటువంటి ఆమె ఎవరికో ఇవ్వడం వల్ల, అతను ఎవరు అంటే అది పేరున్నటువంటి వ్యక్తి అంటే పేరు కలిగినటువంటి వ్యక్తి ఏం కాదు, అతను ఎవరికో ఇచ్చాడు. దాని వల్ల ఆమె యొక్క జీవితం ఏమన్నా హ్యాపీ అనేది ఉందా? లేదు. చివరికి తన యొక్క పిల్లలు ఎటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయారంటే తనకున్నటువంటి 5 కుమారులు కూడా 2 సమూయేలు 21:8-9 అయ్యా కుమార్తెయగు రిస్పా సౌలునకు కనిన 2 కుమారులకు హర్మోనిని మెఫీబోషెతును, సౌలు కుమార్తెయగు మేరబు మెహూలతీయుడగు బర్జిల్లయి కుమారుడైన అద్రియేలునకు కనిన 5 కుమారులను పట్టుకొని గిబియోనీయులకు అప్పగించెను. వారు ఈ 7 తీసుకొని పోయి కొండ మీద యెహోవా సన్నిధిని ఉరితీసిరి. మేరబు యొక్క జీవితం ఎలా ఉందంటే ఒక విషాదాంతం. ఒక తండ్రి తన పిల్లల ఎడల
వాళ్ళ యొక్క ఆలోచనలని, వాళ్ళ యొక్క ఉద్దేశాలని గ్రహించక తన యొక్క బుద్ధికి తోచిన రీతిగా తన వివాహం చేయటం వల్ల మరి సరైన భర్తనే తన కుమార్తెకి ఇవ్వలేకపోయాడు. మరి అలాగే ఆ పిల్లలు కూడా ఎలా ఉంది అంటే పరిస్థితి, చివరికి ఉరి తీసే పిల్లలు 5గురు కూడా ఉరి తీయబడ్డారు. ఒకేసారి ఉరి తీసేటువంటి పరిస్థితి. అసలు ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే అప్పటికి మన కొంత కొంత హిస్టరీ అనేది ఏంటంటే మేరబు అనే కింద మళ్ళీ మీకాలు అని ఉంటది అక్కడ. మనకి అక్కడ ఫుట్ నోట్ లో మేరబు అనే దగ్గర మీకాలు అని ఉంటది. అక్కడ కొంతమంది అంటే హిస్టారికల్ గా కొన్ని ఏంటంటే ఆమె ఎర్లీగా చనిపోవటం వల్ల ఆ పిల్లల్ని మీకాలు పెంచింది అని హిస్టారికల్ గా కొన్ని చెప్పారు. అంటే ఆమె అప్పటికి చనిపోయింది. చనిపోయిన తర్వాత ఆ పిల్లలు కూడా ఉరి తీయించబడ్డారు. అటువంటి భయంకరమైనటువంటి పరిస్థితిలో ఆమె సౌలు బ్రతికి ఉండగా ఆమె అటువంటి స్థితిలోకి వెళ్లాల్సిన పరిస్థితి ఏంటి? అసలు ఒక యువరాణి, ఒక రాజు కుటుంబంలో పెరిగినటువంటి ఆమె ఒక రాణి అసలు అసలు దావీదుకి ఇస్తే ఎంత దర్జాగా ఉండేది, ఎంత హ్యాపీ లైఫ్ ఉండేది. కానీ అటువంటి స్థితిని తన యొక్క స్వార్థం వల్ల, తన యొక్క అసూయ వల్ల పిల్లల్ని బలి చేసే పరిస్థితి ఏర్పడింది. పిల్లలు వాళ్ళు ఏం చేయగలుగుతారు? తండ్రికి లోబడి వెళ్ళారే తప్ప తండ్రిని కాదని ఎక్కడా కూడా వాళ్ళు తిరుగుబాటు చేసినట్టుగా మనం చూడం. ఈ పిల్లలు ఎందుకు అటువంటి పరిస్థితికి ఉరి తీసేటువంటి పరిస్థితి ఎందుకు వెళ్ళింది అంటే సౌలు చేసినటువంటి పని. అది కూడా ఈ గిబియోనీలు అనేటువంటి వాళ్ళని సౌలు ఏం చేస్తాడంటే చంపించేస్తాడు. ఈ గిబియోనీలు అనేటువంటి వాళ్ళు చంపకూడదు. ఎందుకంటే యెహోషువ గ్రంథంలో యెహోషువ దగ్గరికి ఒకళ్ళు వస్తారనమాట. వాళ్ళు మారువేషం వేసుకొని వస్తారు. ఎందుకంటే వాళ్ళని కూడా చంపేస్తారేమో అని చెప్తే వాళ్ళు భయపడిపోయి వాళ్ళు యెహోషువ దగ్గరికి సంధి చేసుకోవడానికి వస్తారు. మేము చాలా దూర ప్రాంతం నుంచి వచ్చాము అని చెప్పి వాళ్ళ దగ్గరికి వస్తారు. అమోరీయులు అనేటువంటి వాళ్ళు మరి ఇలా మారువేషం వేసుకొని వచ్చి మేము చాలా దూర ప్రాంతం నుంచి వచ్చాము అని చెప్పి యెహోషువ దగ్గరికి వచ్చినప్పుడు యెహోషువ ఓకే మిమ్మల్ని ఏం చెయ్యంలే అని చెప్పడం జరిగింది. తర్వాత వీళ్ళు ఇక్కడ వాళ్లే అని తర్వాత తెలుసుకోవడం జరిగింది. అంటే వాళ్ళు అలా చెప్పారని చెప్పి వాళ్ళు అలా మోసం చేశారని చెప్పి యెహోషువ ఏం చేస్తాడంటే వాళ్ళని చంపకుండా వాళ్ళకి పని చేయడానికి ఉపయోగించుకునే విధంగా వాళ్ళని ఉంచుతాడు. వాళ్ళకి చెప్తాడు వీళ్ళని ఎప్పుడు కూడా చంపొద్దు, వీళ్ళని ఏమీ చెయ్యొద్దు, వీళ్ళని పని అంటే బావులు తవ్వే వాళ్ళు గానో చెట్లు నరికే వాళ్ళు గానో అట్లా పని చేసేటందుకు వీళ్ళని ఉపయోగించుకుందాం అని యెహోషువ ఆ టైంలో చెప్తాడు. అయితే సౌలు ఏం చేస్తాడు? వీళ్ళని ఈ ఇశ్రాయేలీలు యూదుల మీద వీళ్ళని చూసుకోవడం కోసం ఏం చేస్తాడంటే ఈ గిబియోనీయులు ఆ మాటని యెహోషువ చెప్పినటువంటి మాటని దాన్ని హృదయంలో ఉంచుకోనకుండా అంటే దాన్ని ఎందుకు వాళ్ళని గిబియోనీయుల్ని ఉంచాలి, మనం ఏం చేయకూడదు అని ఒక రాజుగా అయినప్పుడు తెలియదా? తెలుసు. అయినా సరే ఏం చేస్తాడు అంటే గిబియోనీయుల్ని ఊచకోత పోయించేస్తాడు. అందరినీ చంపకపోయినా కొంతమందిని చంపేటప్పటికి వాళ్ళల్లో దేవుడే కలుగు చేసుకుని ఏం చేస్తాడంటే కరువు వస్తుంది. కరువు వచ్చినప్పుడు ఈ కరువుకి పరిష్కారం ఏంటి అనేది చూసుకున్నప్పుడు అక్కడ మనం ఆ సందర్భాన్ని అది కూడా మనం ఇక్కడే ఇక్కడే పైన ఒకసారి చదివితే మనకు అర్థమైంది. 21వ అధ్యాయం స్టార్టింగ్ నుంచి చదివితే 2 సమూయేలు 21వ అధ్యాయం స్టార్టింగ్ నుంచి చదువుకుందాం. దావీదు కాలమున 3 సంవత్సరములు విడవకుండా కరువు కలుగగా దావీదు యెహోవాతో మనవి చేసెను. అందుకు యెహోవా ఇలాగ సెలవిచ్చెను, సౌలు గిబియోనీయులను హతము చేసెను గనుక అతనిని బట్టియు నరహంతకులకు అతని ఇంటి వారిని బట్టియు శిక్షగా ఈ కరువు కలిగెను. గిబియోనీయులు ఇశ్రాయేలీయుల సంబంధికులు కారు, వారు అమోరీయులలో శేషించిన వారు. ఇశ్రాయేలీయులు మిమ్మును చంపమని ప్రమాణపూర్వకముగా వారితో చెప్పి ఉండిరి. కాని
సౌలు ఇశ్రాయేలు యూదాల వారి యందు ఆసక్తి గలవాడై వారిని హతము చేయ చూచుచుండెను. రాజగు దావీదు గిబియోనీయులను పిలువనంపించి, నేను మీకేమి చేయకూడదును. ఇక పరిస్థితి కరువు వచ్చింది. ఈ కరువు వచ్చినప్పుడు మరి సౌలు చేసినటువంటి పనిని బట్టి ఈ కరువు పోవాలి అంటే అక్కడ దావీదు యెహోవాకి మనవి చేస్తే విషయం చెప్పబడింది, ఆ శిక్షగా కరువు వచ్చింది అని. అప్పుడు గిబియోనీయులు విషయాన్ని ఇదంతా చూసుకున్నప్పుడు, అయితే గిబియోనీయుల్ని పిలువనంపించి, మరి మేము మీకేం చేయాలి, ఏంటి పరిస్థితి అంటే వాళ్ళు చెప్పినటువంటి సలహా అనేది. వాళ్ళు ఏం చెప్తారంటే గిబియోనీయులు 4వ వచనంలో, గిబియోనీయులు 3వ వచనం కూడా చదువుకుందాం. మీకేమి చేయకూడదు, యెహోవా స్వాస్థ్యమును మీరు దీవించున్నట్లు దోష నివృత్తికై దేని చేత నేను ప్రాయశ్చిత్తము చేయుదునని వారిని అడుగగా, గిబియోనీయులు సౌలు అతని ఇంటి వారును చేసిన దాని నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగుటకై వెండి బంగారులే గాని ఇశ్రాయేలీల్లో ఎవరినైనను చంపుటయే గాని మేము కోరుటలేదనిరి. అంతటా దావీదు, మీరేమి కోరుదురో దానిని నేను మీకు చేయుదును అనగా, వారు మాకు శత్రువులై మమ్మును నాశనము చేయుచు ఇశ్రాయేలీయుల సరిహద్దులలో ఉండకుండా మేము లయమగునట్లు మాకు హాని చేయనుద్దేశించిన వాని కుమారులలో 7 మాకు అప్పగించుము. యెహోవా ఏర్పరచుకొనిన సౌలు గిబియా పట్టణములో యెహోవా సన్నిధిని మేము వారిని ఊరి తీసిదమని రాజుతో మనవి చేయగా, రాజు, నేను వారిని అప్పగించదనను. ఆ కరువు పోవాలి అంటే 7 అప్పగించమని చెప్పారు. ఇంకా దానికి సమస్యకి పరిష్కారం, సొల్యూషన్ ఏంటి అంటే అదే, ఆ 7 సౌలు కుటుంబీకుల్లో 7 అప్పగించాలి. ఇశ్రాయేలీయులు వాళ్ళందరూ కూడా మాకు అనవసరం, వాళ్ళతో కాదు. ఈ చెడు ఆలోచన ఎవరిలో కలిగింది, ఆ కుటుంబంలో వాళ్ళే, మాకు 7 అప్పగించాలి అని చెప్పారు. ఆ 7 ఎవరు అని అంటే, రిస్పా అంటే సౌలు యొక్క ఉపపత్ని, ఆమె యొక్క 2 కుమారులు, అట్లాగే ఇంకా సౌలు కుమారుడు యోనాతానుకు పుట్టిన కుమారుడు ఉన్నాడు. యోనాతానుకు పుట్టిన కుమారుడిని మరి దావీదు యోనాతానుతో ఒప్పందం చేసుకుంటాడు. అందుకనే యోనాతానుకు పుట్టినటువంటి కుమారుడిని ఆ మెఫీబోషెతును అప్పగించడు. 7 అని చెప్పారు కాబట్టి ఎవరిని అప్పగించాడు అంటే మేరబు యొక్క పిల్లలు, 5 పిల్లల్ని, అలాగే ఉపపత్ని యొక్క రిస్పా అనేటువంటి ఆమె పిల్లల్లో 2, వీళ్ళిద్దరిని 7 వాళ్ళకి అప్పచెప్పడం వల్ల వాళ్ళు ఏం చేశారు అంటే ఉరి తీయించబడ్డారు. అందరూ కూడా 7 కూడా ఒకేసారి ఉరి తీయడం అనేది జరిగింది. అంటే ఆమె యొక్క జీవితంలో తన యొక్క బిడ్డలో ఎలా ఉండాలి, ఒక యువరాణి యొక్క పిల్లలు ఏ స్థాయిలో ఉండాలి, ఎలా ఉండాలి, చివరికి ఉరి తీయించబడేటువంటి స్థాయిలో గిబియోనీయుల చేత వాళ్ళు ఎలా ఉండాలి అంటే వీళ్ళ చేతి కింద పని వాళ్ళుగా ఉండాలి వాళ్ళు. కానీ ఈ యువరాణిగా ఉండాల్సినటువంటి స్థాయిలో ఉన్నటువంటి ఈమె యొక్క పిల్లలు వాళ్ళ మాట వినేటువంటి పరిస్థితి. అంటే వాళ్ళ చెప్పు చేతల్లోకి వాళ్ళ పిల్లల్ని మాకు అప్పగించండి, అప్పుడు ఈ కరువు అనేది పోతుంది అని చెప్పడం అంటే ఎంత భయంకరమైన పరిస్థితి. అంటే సౌలు ఏ స్థాయికి దిగజారిపోయాడు అంటే కరువును తెప్పించుకునే పరిస్థితి, తన కుమార్తెని కోల్పోయినటువంటి పరిస్థితి, తన యొక్క రాజ్యంలో నెమ్మది లేనటువంటి పరిస్థితి. అంటే తన యొక్క కుటుంబంలో ఒక మంచి ఉన్నత స్థాయిలో తన కుటుంబం ఉండాల్సినటువంటి పరిస్థితి నుంచి దిగజారేటువంటి పరిస్థితిలోనికి వెళ్ళిపోయాడు. ఇంకా దావీదుని తరిమేటువంటి పరిస్థితి. అసలు తనతో ఉంచుకోవాల్సినటువంటి వ్యక్తిని ఏం చేశాడు అంటే తరమాల్సిన పరిస్థితి. ఎందుకు అంటే తను ఉండటం వల్ల అసలు తన యొక్క ఘనత ఆ రాజ్యంలో తన వల్ల అందరూ కూడా తనని మెచ్చుకుంటున్నారు, సౌలుని ఏం మెచ్చుకోవట్లేదు. తన పరిస్థితి అట్లా అయిపోయింది. దావీదు ఏమన్నా చేశాడా? సౌలుని ఎవరు మెచ్చుకోవద్దు, నన్నే మెచ్చుకోండి అని చెప్పాడా? చెప్పలేదు. అంటే
తనలో ఉన్నటువంటి ఆ మంచితనాన్ని గాని, తనలో ఉన్నటువంటి ఆ గొప్పతనాన్ని గాని, అదే రాజే అప్రిషియేట్ చేశాడనుకో, ఇంకెంత మంచిగా ఉంటది. తనకే ఎంతో ఘనత ఉంటది. తన రాజ్యంలో, మన రాజ్యంలో ఇటువంటి వ్యక్తి, ఇటువంటి చిన్న పిల్లోడు మన రాజ్యంలో ఉన్నాడు అంటే, మనం ఈ వ్యక్తి ద్వారా ఇంకా ఎన్ని కార్యాలు జరిగించుకోవచ్చు అని అట్లా పాజిటివ్ వైపు వెళ్లకుండా ఎట్లా వెళ్ళిపోయాడు అంటే నెగిటివ్. తన మీద ఒక అసూయ, మత్సరము అది తప్ప ఇంకేమీ లేదు. దానివల్ల ఏమైపోయింది? సౌలు మీద దేవుని ఆత్మ పనిచేయకుండా ఇప్పుడు ఎవరి దగ్గరికి వచ్చేసింది అంటే దావీదుతో పనిచేయడం మొదలుపెట్టింది. ఇంకా సౌలుని దేవుడు విడిచిపెట్టేయడం జరిగింది. ఎప్పుడైతే ఇంకా సౌలుని విడిచిపెట్టేయడం జరిగిందో, సౌలుకి దేవుని ఆత్మ విడిచినప్పుడల్లా ఏం జరుగుతా వస్తా ఉంది? దురాత్మ వస్తా ఉంది. ఎన్ని కష్టాలు ఈ యొక్క అసూయ వల్ల తన యొక్క జీవితంలో దురాత్మ కలిగి ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. అయ్యో నేను ఈ స్థితిలోకి వెళ్ళిపోతున్నాను, నన్ను నేను సరి చేసుకోవాలి అన్న ఆలోచన కలిగి ఉంటుందా అంటే తనలో అటువంటి అసూయ ఏం చేస్తుంది అంటే తనని ఏ మాత్రం కూడా సరి చేసుకోనటువంటి పరిస్థితిలో మరి ఆ అసూయ అనేది సరి చేసుకోనియకుండా ఉంటుంది. దాన్ని సరి చేసుకోలేనటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోతున్నాడే తప్ప రోజు రోజుకి దిగజారేటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోతున్నాడు. మరి దావీదును పోగొట్టుకుంటున్నాడు. తన యొక్క రాజ్యంలో తన రాజ్యాన్ని సుస్థిరంగా ఉంచుకునేటువంటి ఆ వ్యక్తిని దూరం చేసుకుంటున్నాడు. తన కుమార్తెను దూరం చేసుకుంటున్నాడు. తన కుమారుల్ని మరి అందరూ కూడా చనిపోవాల్సిన పరిస్థితి వచ్చింది తనతో పాటు. అంటే ఎంత భయంకరమైనటువంటి స్థాయికి వెళ్ళిపోవడం అంటే ఎంత భయంకరం. తన రాజ్యాన్ని కోల్పోవడం అంటే ఇది కేవలం దేని వల్ల జరిగింది అంటే అసూయ. ఈ దురాత్మ వచ్చినప్పుడు పోనీ వేరే వాళ్ళు ఎవరన్నా ఉపయోగపడుతున్నారా? ఇంకా రాజ్యంలో మంచిగా ప్లే చేసే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా అంటే వేరే వాళ్ళు కూడా ఎవరు లేరు. దానికి మళ్ళీ దిక్కెవరు అంటే ఆ దురాత్మను మీద అసూయ పడతా ఉన్నాడో, ఎవరి మీద విషపు చూపు కలిగి ఉంటున్నాడో ఆ వ్యక్తే వచ్చి మళ్ళీ తనని ప్లే చేస్తే గాని దురాత్మ వదలట్లా. అయ్యో ఇతను ఉండటం వల్ల మనకి ఎంత ఉపయోగము అనేది ఏమైనా ఉందా తనకి ఆలోచన? ఏ మాత్రం కూడా తనకి అటువంటి ఆలోచన అనేది లేదు. ఇటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులు మరి అది కూడా మనకి 18 సమయాలు 18:10 ఉంటది. మరునాడు దేవుని యొద్ద నుండి దురాత్మ సౌలు మీదకి బలముగా వచ్చినందున అతడు ఇంటిలో ప్రవచించుచుండగా దావీదు మునిపటిలాగున వీణ చేత పట్టుకొని వాయించెను. ఒకప్పుడు సౌలు చేతిలో ఒక ఈటె ఉండగా దావీదును పొడిచి గోడకు బిగించుదననుకొని సౌలు ఆ ఈటెను విసిరెను. అయితే అది తగులకుండా దావీదు 2 మారులు తప్పించుకొనెను. తన యొక్క ఏ స్థాయికి వెళ్ళిపోయింది అంటే తన యొద్దకి దురాత్మ వచ్చి తన రాజ్యంలో తన కుటుంబము ఇదంతా కూడా దురాత్మ వస్తే ఎలా ఉంటారు? తన యొక్క పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటది. జనాలందరికీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏంటి రాజుగారి ఇటువంటి పరిస్థితి అయిపోయింది, ఈ స్థితిలోకి వెళ్ళిపోయారేంటి అని ప్రతి ఒక్కళ్ళు కూడా మరి గందరగోళమైన పరిస్థితి. దురాత్మ వచ్చింది అంటే సమాధానంగా ప్రశాంతంగా ఉంటారా వాళ్ళంతా? అక్కడ రాజుగారికే దురాత్మ వచ్చిందంటే ప్రజలు ఏమైపోతారు? తన యొక్క పరిస్థితి ఏంటి? అక్కడ వాళ్ళు గ్రహించి దావీదుని మళ్ళీ దీనికి సమర్థుడు ఎవరయ్యా అంటే అటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడు ఎవరో కనపడట. దావీదుని మళ్ళీ పిలుచుకొని రావాల్సి వచ్చింది. దావీదే మళ్ళీ వీణ మరి వాయించడం వల్ల తనకేమైంది? ఆ దురాత్మ అనేది వదలటం జరిగింది. అటువంటి పరిస్థితిలో నుంచి విడిపించినటువంటి దావీదుని ఏం చేయాలనుకున్నాడు? ఈట చేత పొడవాలనుకున్నాడు, చంపేయాలనుకున్నాడు. అంటే అసలు తన యొక్క కుమార్తెగా ఒక మేరబు ఈ స్థితి అంతా తను చూస్తా ఉంటది. ఒక తండ్రిగా తను ఏం చేస్తున్నాడు? తనలో తను ఏం కోల్పోతున్నాడు? కానీ ఆమె ఏం చేసే పరిస్థితిలో లేదు. ఒక పక్కన తండ్రిని పక్కన మాట్లాడే పరిస్థితి లేదు. మరి దావీదుని ఇస్తానని
ఆమె ఎంతో ఊహలోకి వెళ్ళినటువంటి ఆమె. దావీదు అంత మంచి నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తి తనకు వస్తాడు అని ఎంతో ఎక్స్పెక్ట్ చేస్తారు. ఎవరైనా సరే యువరాణులు ఎవరైనా ఎటువంటి వ్యక్తులను కోరుకుంటారు? మంచి టాలెంట్ ఉన్నటువంటి పరిస్థితులనే కోరుకుంటారు, కానీ టాలెంట్ లేని వాళ్ళని ఎవరు కూడా కోరుకోరు. కానీ తన జీవితంలో ఏం మిగిల్చాడు తండ్రి అంటే ఒక విషాదాన్ని మిగిల్చాడు తప్ప తన అసూయ వల్ల తన యొక్క జీవితంలో విషాదాన్ని, చివరికి తన యొక్క దుఃఖాన్ని, ఆమె తన యొక్క జీవితంలో ఏ మాత్రము కూడా సంతోషం లేనటువంటి పరిస్థితిలో వెళ్ళిపోయింది. పోనీ తర్వాత ఆ మేకాలని చేస్తాడు. ఆమె ఏదో ప్రేమించింది, సర్లే మేకాలు ఇష్టపడింది. మేకాలను కూడా ఎలా చేస్తాడు అంటే, మేకాలు ఇష్టపడింది కదా అని చెప్పి తను ఏమన్నా చేస్తాడా, పెళ్లి చేసేస్తాడంటే చేయడు. దానికి కూడా ఒక షరతు పెడతాడు. ఎందుకు అంటే ఇతడు ఫిలిష్తీయుల చేత చంపబడాలి అన్నటువంటి ఆలోచన చేత మీకాలని ఇవ్వాలని అనుకుంటాడు తప్ప, మన అక్కడ ఆ విషయం కూడా చూద్దాం. ఆ 18వ అధ్యాయంలోనే దాని గురించి మీకాలను కూడా ఎందుకు ఇవ్వాలి అనుకుంటాడంటే, 1 సమూయేలు 18వ అధ్యాయం అయితే 18వ అధ్యాయం 20వ వచనం. అయితే తన కుమార్తె అయిన మీకాలు దావీదు మీద ప్రేమ కలిగి ఉండగా సౌలు విని సంతోషించి ఆమె అతనికి ఉరిగా నుండునట్లు ఫిలిష్తీయుల చెయ్యి అతని మీద నుండునట్లును నేను ఆమెను అతనికి ఇచ్చును అనుకుని ఇప్పుడు నీవు మరి ఒక దాని చేత నాకు అల్లుడు అగుదు అని దావీదుతో చెప్పి తన సేవకులను పిలిపించి, మీరు దావీదుతో రహస్యముగా మాట్లాడి రాజు నీ యందు ఇష్టము కలిగి ఉన్నాడు, అతని సేవకులందరూ నీ ఎడల స్నేహముగా ఉన్నారు కాబట్టి నీవు రాజునకు అల్లుడు కావాలనని చెప్పవలనని ఆజ్ఞ ఇచ్చిన. సౌలు సేవకులు ఆ మాటను బట్టి దావీదుతో సంభాషింపగా దావీదు, నేను దరిద్రుడనై ఎన్నిక లేనివాడనై ఉండగా రాజునకు అల్లుడనగుట స్వల్ప విషయమని మీకు తోచునా అని వారితో అనగా సౌలు సేవకులు దావీదు పలికిన మాటలు అతనికి తెలియజేశారు. అందుకు సౌలు ఫిలిష్తీయుల చేత దావీదును పడగొట్టవలెనని తాత్పర్యం గలవాడై, తన యొక్క మనసులో ఏముంది అంటే ఫిలిష్తీయుల చేత దావీదును పడగొట్టాలి అన్న తాత్పర్యమే తప్ప నిజంగా తనకి అల్లుడు అవుతాడు అని కాదు. ఈయన నేను చెప్పిన పని చేస్తాడా, వాళ్ళ చేతుల్లో పడి చచ్చిపోతాడు, నా కుమార్తెని ఇచ్చే పని లేదు, చేస్తాడు అన్న నమ్మకం తన మీద లేదు. ఎలాగో నా కుమార్తె నాకు ఎలాగో అల్లుడు అవడు అన్న ఆలోచనలోనే తప్ప నిజంగా అతను సాధించి చేస్తాడు, తను చెప్పినటువంటి పని చేస్తాడు అని తను ఎక్స్పెక్ట్ చేయలా. దానికి ఏం చెప్తాడు సౌలు, రాజు ఓలిని కొరక రాజు శత్రువుల మీద పగ తీర్చుకొనవలెనని ఫిలిష్తీయుల 100 ముందోళ్లు కోరుచున్నాడని దావీదుతో చెప్పుడనెను. అక్కడ ఏం జరిగింది, ఏం చెప్పాడు అంటే ఫిలిష్తీయులు 100 మందిని చంపి వాళ్ళ చర్మాలను ఒలిసి పట్టురావాలి అంటే ఆ ఒక్కడు అంతమందిని చేయగలడా, చేయలేడు అనుకున్నాడు. కానీ దావీదు యొక్క సామర్థ్యం చూస్తే ఎలా ఉంది అంటే, సౌలు సేవకులు ఆ మాటలు దావీదునకు తెలియచేయక తాను రాజునకు అల్లుడు కావాలనన్న కోరిక గలవాడై గడువు దాటక మునిపే లేచి తన వారితో పోయి ఫిలిష్తీయులలో 200 మందిని హతము చేసి, 100 మంది అంటే 200 మందిని మన పైన చూసుకుంటే 100 ముందోళ్ళు అంటే 200 మందిని హతము చేసి వారి ముందోళ్ళు తీసుకొని వచ్చి రాజునకు అల్లుడగుటకై కావలసిన లెక్క పూర్తి చేసి అప్పగింపగా సౌలు తన కుమార్తె మీకాలును అతనికిచ్చి పెళ్లి చేసెను. ఇక్కడ రాజు ఎక్స్పెక్ట్ చేసింది అక్కడ రివర్స్ అయింది. ఫిలిష్తీయుల చేతిలో పోతాడు, పేడ విరగడైపోద్ది, ఇంకా వీడితో గోల వదిలిపోద్ది అనుకున్నాడు. కానీ ఏం చేస్తాడు, చివరికి వాళ్ళందరినీ చంపి తీసుకొచ్చి మీకాలను చేసుకోవడం జరిగింది. ఇంకా తప్పని పరిస్థితిలో తను చేసినటువంటి పని, ఎందుకంటే మొదటి ఆ మేరవని ఇస్తానన్నాడు, అది ఇవ్వలా. ఇప్పుడు ఇది కూడా ఇవ్వకపోతే ఇంకా అసలు నన్నే చంపేస్తాడేమో అనుకున్నాడేమో. మరి భయపడిపోయి
ఇది తన యొక్క దేవుడు అతనికి తోడుగా ఉండటం చూసి, అందుకని కింద వచనాలు రాయబడుతుంది 28వ వచనంలో, యెహోవా దావీదునకు తోడుగా నుండుటయు తన కుమార్తె అయిన మీకాలు అతని ప్రేమించుటయు సౌలు చూచి, సౌలు గమనించాడు యెహోవా తోడుగా ఉన్నాడు, అలాగే మీకాలు కూడా అతన్ని ప్రేమించింది. ఈ విషయాన్ని గమనించి దావీదునకు మరి ఎక్కువగా భయపడి ఎల్లప్పుడూ దావీదు మీద విరోధముగా ఉండెను. అసలు దావీదు మీద ఏమైనా మంచి భావం ఉందా అంటే లేదు, విరోధ భావమే తప్ప తనలో ఇంత చేసినటువంటి వ్యక్తికి అసలు నా మొదటి పిల్లని ఇవ్వడం ఎలాగో నేను నష్టపోయాను, కనీసం ఈ అమ్మాయినైనా ఇచ్చి అల్లుడు, నాకు అల్లుడు అనే దానికంటే అతనికి మామ అని చెప్పుకోవడంలో చాలా గ్రేట్. ఇప్పుడు ఎవరైనా సరే దావీదును గొప్ప వ్యక్తిగా చెప్పుకుంటారు కానీ సౌలుని ఎవరన్నా అంటారా? అంత విజయాన్ని సాధించినటువంటి వ్యక్తికి మామగారు అని చెప్పుకోవడంలో నిజంగా అతని ఎంతో దురదృష్టాన్ని కలిగి ఉన్నాడు. ఆ అదృష్టాన్ని, ఆ భాగ్యాన్ని తను కలిగి లేడు, కేవలము తన అసూయ చేత. సరే మీకాల్ నుంచి పెళ్లి చేశాడు. మీకాల్ నుంచి పెళ్లి చేసిన తర్వాతనే వీళ్ళిద్దరిని కొన్ని ఏమన్నా స్థిరంగా ఉంచాడా అంటే, ఈ సౌలును తరిమే పరిస్థితుల్లో, ఈ దావీదుని తరిమే పరిస్థితుల్లో దావీదు ఒక రోజున ఈ అడవులకి అటు ఇటు తరుగుతా ఉన్నప్పుడు అటు ఇటు దాక్కునే పరిస్థితి వస్తా ఉంది. అటువంటి పరిస్థితుల్లో ఏం చేశాడు? మళ్ళీ దావీదు లేడు కాబట్టి ఇంకేం చేశాడు? ఇదే అవకాశం అని చెప్పి ఏం చేశాడు? మీకాలకి వేరే వాళ్ళ నుంచి కూడా పెళ్లి చేశాడు. అంటే సౌలు యొక్క ఆలోచన ఎంత దుర్మార్గంగా, తన యొక్క పిల్లల విషయంలో తన పిల్లలు సంతోషంగా ఉండాలి అన్న ఆలోచన కూడా తనకి ఏమాత్రం లేదు. తన రాజ్యము సుభిక్షంగా ఉండాలని లేదు, తన పిల్లలు క్షేమంగా ఉండాలి, తన పిల్లలు సంతోషంతో ఉండాలి అని ఏమైనా ఉందంటే ఏమీ లేదు. ఎంతసేపు తన యొక్క అసూయ, తన యొక్క ఈర్ష్య, ఆ మత్సరాన్ని చూపించుకుంటా వస్తున్నాడే తప్ప దావీదు మీద ఉన్నటువంటి పగని మరి ఎంత భయంకరంగా అది విరజిమ్ముతా ఉన్నాడంటే, దానివల్ల ఏమైనా ఉందా అంటే, అందుకని మనం సామెతలో చూసుకున్నాం, ఎముకలకి కుళ్ళు, అది అసలు కుళ్ళిపోయేటువంటి పరిస్థితి అనమాట, తను తానే దహించుకునేటువంటి పరిస్థితి. కాబట్టి అటువంటి భయంకరమైనటువంటి ఆలోచనలు ఎవరికైనా సరే మనం కలిగి ఉంటాం. అంటే అసూయ అనేది ఎటువంటిదంటే చాలా ఈజీగా వచ్చేస్తది మనకి. ఇప్పుడు సౌలుని మనం ఇంత డెప్త్కి వెళ్ళి మనం సౌలు గురించి ధ్యానం చేసుకుంటుంటే తన విషయాలన్నీ మనకు తెలుస్తున్నాయి. కానీ అసూయ అనేది ఎలా వస్తుందంటే, మన ఇంట్లో వాళ్ళు బాగుపడుతుంటే, లేకపోతే మన కొలీగ్స్, లేకపోతే మన బంధువులు, మన ఇంట్లో అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారనుకోండి, తమ్ముడు బాగుపడితే అన్నయ్య చూడలేడు, అన్నయ్య బాగుపడితే తమ్ముడు చూడలేడు. అంటే అన్నయ్య కొంచెం ఉన్నత స్థితిలోకి వెళ్ళాడు అంటే తమ్ముడు సహించలేడు, లేకపోతే అక్క ఉన్నత స్థితిలోకి వెళ్ళింది అంటే చెల్లి దానిని ఓర్చుకునే పరిస్థితిలో లేరు. అంటే సహోదరుల్లోనే, అలాగే మన యొక్క సహోదరుల్లో మన యొక్క పరిస్థితిలో, ఇప్పుడు బయట అలా ఉంటే అదొక రకం, మనం దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి అని బయలుదేరినటువంటి మనలో ఎలా ఉంటుంది? ఒకళ్ళ వాక్యం ఎక్కువ చెప్పినా, ఒకళ్ళ పాటలు ఎక్కువ పాడినా, ఒకళ్ళు మంచి స్వరాన్ని దేవుడు ఇచ్చినా, దేవుడు ఒకళ్ళకి మంచి తలాంత్ ఇచ్చినా, ఆ తలాంతును చూసి ఓరలేనటువంటి తనంతో మరొకళ్ళు ఆ సహోదరుని ఏదో రకంగా మనం డిగ్రేడ్ చేయాలి. అంటే ఇటువంటి నేచర్, ఇటువంటి స్వభావం కలిగినటువంటి స్థాయిలో వెళ్తా ఉంటే దానివల్ల ఎవరు నష్టపోతారు? సౌలు తన జీవితంలో తను ఎలా నష్టపోతూ వచ్చాడో, మనం ఎవరికైతే దేవుడు తలాంతుల్ని ఇచ్చి వాళ్ళని ఉపయోగిస్తున్నప్పుడు వాళ్ళని మనం ఏం చేసుకోవాలి? ఉపయోగించుకోవాలి తప్ప ఒకళ్ళని యోగ్యులుగా ఎంచుకోమని చెప్పాడు. మనకి రోమా పత్రికలో మనం చూసుకున్నప్పుడు, మీరు ఒకరినొకరు యోగ్యులుగా ఎంచుకోండి అనే మాటని మనం పట్టించుకోకుండా, ఒకళ్ళు యోగ్యులుగా ఉంటే దాన్ని ఓర్చుకునేటువంటి స్థాయిలోకి, అసూయ, మత్సరము అటువంటి స్థాయిలోకి వెళ్ళిపోయి, అది ఏ స్థాయిలోకి వెళ్ళిపోతుంది అంటే దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకోలేనటువంటి స్థానం. మనం దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి అని బయలుదేరినటువంటి మనము ఏ స్థాయిలోకి వెళ్ళిపోతున్నాం అంటే, ఆ దేవుని రాజ్యానికి దూరం అయ్యేటువంటి స్థానంలోకి, ఆ స్థాయిలోకి వెళ్ళిపోతా ఉంటాం.
దేనివల్ల అంటే ఈ అసూయ, ఈ మత్సరము. ఇది ఎంత భయంకరం అంటే చాలా చిన్నగా స్టార్ట్ అయినట్టు ఉంటది. మనం చాలా ఈజీగా తేలిగ్గా తీసుకుంటాం. కానీ మనలో ఎప్పుడైతే అటువంటి స్వభావం మనలో ఎంటర్ అవుతుందో వెంటనే దాన్ని గమనించుకొని ఇదేంటి, నేను ఈ స్వభావాన్ని కలిగి ఉన్నాను, ఇది శరీర కార్యం కదా, మనం ఆత్మ ఫలాన్ని కలిగి ఉండాలి, శరీర కార్యం మనలో ఉండకూడదు, దీనివల్ల మనం దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేము అని గ్రహించి మనం ఏం చేయాలి అంటే అటువంటి ఆ అసూయని, ఆ లక్షణాన్ని మనం ఏం చేయాలి అంటే మనలో తీసేసేసుకోవాలి. మనలో కోల్ కోల్పో అటువంటి లక్షణాన్ని మనం ఏం చేసుకోవాలి, తుంచేసుకోవాలి. స్టార్టింగ్ లోనే మనం ఆ లక్షణాన్ని మొక్కతోనే అంటే చిన్న ఎప్పుడైతే స్టార్ట్ అయిందో మనం వెంటనే దాన్ని తుంచేసుకుంటే ఏమవుతుంది, అందరం కూడా క్షేమంగా ఉంటాం. సౌలు తన జీవితంలో దాన్ని దావీదు మీద ఆ విషపు చూపు కలిగినప్పుడే ఏంటి, నేను ఒక రాజునై ఉండి ఒక చిన్న పిల్లవాడు చేసినటువంటి పనిని నేను మెచ్చుకోలేకపోతున్నానే అని తను నిజంగా తను తాను గ్రహించుకుంటే ఆ విషపు చూపు నాలో ఇటువంటి స్వభావం వచ్చింది ఏంటి అని ఆమె గ్రహింపులోకి తను తాను పరిశీలించుకోగలిగితే ఏమయ్యేది, అక్కడతోనే తను ఆ జీవితం అప్పటితోనే అది ఎండ్ అయిపోయేది. దావీదు తనకు అల్లుడిగా అయ్యేవాడు, తన కుటుంబం తన యొక్క రాజ్యం గాని తన కుటుంబం గాని ఎంతో క్షేమకరంగా ఉండేది. చివరికి ఏమైపోయింది, ఆ స్థితి అనేది కోల్పోయింది. కాబట్టి మన యొక్క జీవిత ప్రయాణంలో మన యొక్క కుటుంబంలోనే కానీ, మన యొక్క బంధువుల దగ్గరే కానీ, మన యొక్క ఉద్యోగంలోనే కానీ, మన యొక్క సంఘంలోనే కానీ ఎక్కడైనా సరే మనం అటువంటి లక్షణం ఏమాత్రం మనలోకి ఎంటర్ అయింది అంటే, మనకి ఎంటర్ అయిందని మనకి ఎలా తెలుస్తుంది అంటే అవతల వాడు కొంచెం మంచిగా చేస్తున్నప్పుడు మనలో ఏం చేస్తాం అంటే దాన్ని ఎంకరేజ్ చేయకపోగా మనం దాన్ని ఏం చేస్తాం, డిస్కరేజ్ చేస్తాం. అంటే వాళ్ళని నిరుత్సాహపరుస్తాం. ఏంటి చేసేది, అతను తన సెల్ఫ్ కోసం చేసుకుంటున్నాడు, లేకపోతే మరొకటి చేసుకుంటున్నాడు అంటే అతని మీద ఏదో ఒకటి బురద జల్లే కార్యక్రమాన్ని మనం చేస్తా ఉంటే మనం దాన్ని ఎలా గమనించుకోవచ్చు అంటే ఓహో ఇతనికి వీళ్ళకి అసూయ అనేది ఉంది, అసూయ అనేది ఇతను కలిగి ఉన్నాడు అనే దాన్ని మనం గ్రహిస్తాం. కాబట్టి అటువంటి లక్షణాలను మనం ఎప్పుడైతే మనం తెలుసుకుంటున్నామో మన సహోదరుల మధ్య మనం ఏం చేసుకోవాలి, ఒకరినొకరము మరి వాక్యం చేత మనం హెచ్చరించుకొని ఆ దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకునే వాళ్ళంగా మనం ప్రయాణంలో దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి అన్న బయలుదేరిన మనము ఇటువంటి లక్షణాలు మనలో అప్పుడప్పుడు జస్ట్ ఆ సైడ్ నుంచో మరో సైడ్ నుంచో ఏదో రకంగా ఎంటర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే మన శరీరంతో ఉన్నాం కాబట్టి. కానీ మనం ఏం చేయాలి, అందుకనే వాక్యం అనేది మనల్ని సరిచేసేది కాబట్టి వాక్యం చేత మనం హెచ్చరించబడి ప్రతిరోజు కూడా దాన్ని అంతటితోనే మనం కట్ చేసుకొని ముందుకెళ్లే వాళ్ళంగా ఉండాలి తప్ప దాన్ని ఇంకా అలాగే లోపల కుళ్ళిపోయే పరిస్థితిలోకి వెళ్ళిపోకుండా జాగ్రత్త వివేచన కలిగిన వారమై మనల్ని మనం సెల్ఫ్ టెస్ట్ అంటే మనల్ని మనం పరీక్షించుకుంటే ఆ స్థాయిలోనికి మనం వెళ్ళాం. ఎప్పుడైతే పరీక్షించుకోమో అప్పుడు వాటి మీద మనం శ్రద్ధ పెట్టాం. ఎటువంటి భయంకరమైన లక్షణాలు మనలో అటువంటి ఎంటర్ అయినా సరే మనం ఏం చేస్తామంటే వాటిని చాలా తేలిగ్గా మనం తీసేసుకుంటాం. తేలిగ్గా తీసుకోవటం వల్ల ఏమవుతాం, దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేని వాళ్ళంగా ఉంటాం. కాబట్టి దేవుడు మనల్ని ఆ రాజ్యంలో ఉండలాగా స్వతంత్రించుకునేలాగా మరి ప్రతిరోజు కూడా మనం ఈ రీతిగా ఆన్లైన్ లో వాక్యాలు మనం ఒకరి చేత ఒకరు హెచ్చరించబడి ముందుకు వెళుతుండగా మనలో ఉన్న వాటిని మనం సరి చేసుకొని ముందుకు వెళ్ళడానికి దేవుడు మనకు సహాయం చేసి నడిపించును గాక.